హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో యాంపుల్ అనే వర్డ్కు ఆపోజిట్ లేదా యాంటోనిమ్ వర్డ్ తెలుసుకోబోతున్నాము. అర్థమైందా లర్నర్స్? యాంపుల్ అనే వర్డ్కు వ్యతిరేక పదం తెలుసుకోబోతున్నాము ఈ క్లాస్లో. ఆపోజిట్ వర్డ్ అన్నా యాంటోనిమ్ వర్డ్ అన్నా అంతా ఒకటే. ఆపోజిట్ లేదా యాంటోనిమ్కు తెలుగు అర్థము వ్యతిరేక పదం అని అర్థమైతే వస్తుంది. ఆపోజిట్ వర్డ్ ఆర్ యాంటోనిమ్ వర్డ్కు తెలుగు మీనింగ్ వ్యతిరేక పదం అని అర్థమైతే వస్తుంది. ఇప్పుడు ఈ యాంపుల్ అనే వర్డ్కు ఆపోజిట్ వర్డ్ స్కాంటీ అవుతుంది. అర్థమైందా? యాంపుల్కు ఆపోజిట్ వర్డ్ స్కాంటీ అవుతుంది. యాంపుల్కు తెలుగు అర్థాలు విస్తారంగా, పుష్కలంగా, సమృద్ధిగా అని అర్థాలు అయితే వస్తాయి. ఈ యాంపుల్కు తెలుగు అర్థాలు ఏమొస్తాయి? విస్తారంగా, పుష్కలంగా, సమృద్ధిగా అనే తెలుగు అర్థాలు అయితే వస్తాయి. మరి స్కాంటీకు తెలుగు అర్థాలు ఏమవుతాయి అని అంటే అరుదుగా, తక్కువగా, కొరతగా అన్న తెలుగు అర్థాలు అయితే వస్తాయి. అర్థమైందా? యాంపుల్కు ఆపోజిట్ వర్డ్ స్కాంటీ అవుతుంది. విస్తారంగా అనే తెలుగు పదానికి ఆపోజిట్ వర్డ్ అరుదుగా అని అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫార్మర్స్ హ్యాడ్ యాంపుల్ వాటర్ లాస్ట్ ఇయర్ బట్ స్కాంటీ వాటర్ దిస్ ఇయర్ అనే వాక్యానికి తెలుగు అర్థం ద ఫార్మర్స్ హ్యాడ్ యాంపుల్ వాటర్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మీన్స్ గత సంవత్సరము. ద ఫార్మర్స్ అంటే రైతులకు, హ్యాడ్ యాంపుల్ వాటర్ అంటే పుష్కలంగా నీరు ఉండేది. లాస్ట్ ఇయర్ ఫార్మర్స్కు పుష్కలంగా అంటే సమృద్ధిగా, విస్తారంగా వాటర్ ఉండేవి. బట్ కానీ దిస్ ఇయర్ ఈ సంవత్సరము తక్కువగా, కొరతగా, అరుదుగా వాటర్ ఉన్నాయి. అంటే తక్కువగా వాటర్ ఉంది ఈ ఇయర్ అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ద ఫార్మర్స్ హ్యాడ్ యాంపుల్ వాటర్ లాస్ట్ ఇయర్ బట్ స్కాంటీ వాటర్ దిస్ ఇయర్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? లాస్ట్ ఇయర్ ఫార్మర్స్కి, రైతులకు పుష్కలంగా వాటర్ ఉండేవి, కానీ ఈ సంవత్సరము వాటర్ అనేవి తక్కువగా ఉన్నాయి అని వాక్యం యొక్క తెలుగు అర్థము. ఇక్కడ యాంపుల్ అనేది వర్డ్ అవుతుంది. ఈ యాంపుల్కు ఆపోజిట్ వర్డ్ స్కాంటీ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, యాంపుల్ వాటర్ అంటే వాటర్ అనేవి ఎక్కువగా, పుష్కలంగా అంటే కొరత లేకుండా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొరత లేకుండా, పుష్కలంగా, విస్తారంగా, సమృద్ధిగా వాటర్ అనేవి లాస్ట్ ఇయర్ ఉన్నాయి. బట్ ఈ ఇయర్ వాటర్ అనేవి ఎలా ఉన్నాయి? తక్కువగా, అరుదుగా, కొరతగా ఉన్నాయి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ యాంపుల్కు ఆపోజిట్ వర్డ్ స్కాంటీ అవుతుంది. అర్థమైందా? పుష్కలంగాకు ఆపోజిట్ వర్డ్ తక్కువగా, కొరతగా, అరుదగా అని తెలుగు అర్థాలు అయితే వస్తాయి. ఇది ఇవాల్టి యాంపుల్ అనే వర్డ్కు ఆపోజిట్ వర్డ్ తెలుసుకున్నారు కదా. యాంపుల్కు ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? స్కాంటీ అవుతుంది. యాంపుల్కు తెలుగు అర్థాలు విస్తారంగా, పుష్కలంగా, సమృద్ధిగా అని అవుతాయి. అదేవిధంగా స్కాంటీకు తెలుగు అర్థాలు అరుదుగా, తక్కువగా, కొరతగా అన్న తెలుగు అర్థాలు అయితే వస్తాయి. అర్థమైందా? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.